శభాష్ పవన్ కళ్యాణ్. అందుకే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటారు చాలామంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి, ఈ జన్మ ఉన్నందుకు, ఈ మనిషి జన్మ భగవంతుడు ఇచ్చినందుకు సేవ చేయాలని ఒక తాపత్రయం పడుతున్న వ్యక్తివి కనుక 6 కోట్లు దానం చేయగలిగావు. 2 రాష్ట్రాలకు కలిపి. తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, 400 పంచాయతీలు ఈ వరదల వలన ఇబ్బంది పడుతున్నారని ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష చొప్పున 4 కోట్లు, మొత్తం 6 కోట్లు దానం ప్రకటించిన గొప్ప దానకర్ణుడివి. ఇటువంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు. అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా కారణ జన్ముడు మా పవన్ కళ్యాణ్ అంటుంటాను. ఎందుకంటే ఈ డబ్బులు అందరికీ ఉంటాయండి, డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ దానం చేసే గుణం చూసారా, కోట్లలో ఒక్కడికే ఉంటుంది. ఆ ఒక్కరు మీరే పవన్ కళ్యాణ్ గారు. దేశ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడంలో కానీ, దానం చేయడంలో కానీ పవన్ కళ్యాణ్కు ఎవరు సాటి రారని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్ర సమరంలో అంటే 20th సెంచరీ స్టార్టింగ్లో అంటే 1947కు ముందు ఒక 1950 వరకు కూడా చాలామంది రాజకీయ నాయకులు సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో స్వాతంత్రం సాధించగలిగారు. తమ యొక్క రక్తాన్ని చిందించారు జనం. అటువంటి నాయకులు కోవకు చెందినవారు మన పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ యొక్క దిక్కుమాలిన రోజాకి, రోజా అంత అసహ్యంగా మాట్లాడేవే పవన్ కళ్యాణ్ గారిని, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావని. నీలాగా గౌన్లు వేసుకొని ఫారెన్లో తిరగలే. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా అమరావతిలోనే ఉంటూ ప్రతి క్షణం వరద బాధితుల గురించి అనుక్షణం వారికి ఎలా సేవ చేయాలి, వారి దగ్గరికి ఎలా మనుషులు పంపించాలి, వారికి తిండి ఎలాగా, సరుకులు ఎలాగా, పాలు ఎలాగా అన్ని రకాలు ఆలోచిస్తూ ఆ రకంగా ఆయన ఆర్నెస్లు కష్టపడుతుంటే నోటికొచ్చి మాట్లాడారు రోజా. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పారు, నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ పక్క నుండి ఆయనతో పాటు ప్రయాణం చేస్తే అప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఏంటో. అంతేగాని ఎక్కడో కూర్చుని ఒకటి వీడియో పెట్టేస్తే కాదు రోజా. నీవు ఎప్పుడు ఇంత చేశావు, ఇన్ని కోట్లు తిన్నావు, నీ దగ్గర 3-4 కార్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు కార్లు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, 1 కోటి రూపాయలు ఇవ్వవా? ఇచ్చే స్తోమత లేదా నీకు? దౌర్భాగ్యురాల. 1 పైసా ఇవ్వవు. తెలుగు ప్రజలకి కాపాడాలి, వాళ్ళకి తిండి తిప్పలు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడతావు, బాధగా మాట్లాడతావు, పైసా తీయవు, పైసా ఇస్తానని చెప్పవు. అటువంటి నీచ నికృష్టాలు నువ్వు. ఓ జగన్, నీకు సిగ్గు ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్టీ తరపున 1 కోటి రూపాయలు ప్రకటించావు. ఎప్పుడు ఇస్తావో చెప్పలేదు, ఎలా ఇస్తావో చెప్పలేదు, ప్రకటించావు అంతే. అసలుకి పార్టీకి ప్రకటించడం ఏంటయ్యా? నువ్వేం చేస్తున్నావు? రిచెస్ట్ ముఖ్యమంత్రి 24 మే వరకు, రిచెస్ట్ అపోజిషన్ లీడర్వి ప్రస్తుతం. ఇది రిచెస్ట్ అంటే ఏంటి? రాజకీయాల్లో రిచెస్ట్ పర్సన్వి. ఏ మనసు రావట్లేదా? మా మనసు రాకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టి మాట్లాడాలి జగన్. సిగ్గుపడు. పవన్ కళ్యాణ్ గారు చూడు, ఆయనకు సినిమాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 6 కోట్లు ప్రకటించారు ప్రజల కోసం. మరి 6 కోట్ల కోసం మరి ఎవరి అప్పు చేస్తే లేదు, కానీ నాకు ఆయన దగ్గర డబ్బులు లేవు, లేదా సినిమాలు నటించాలి. సినిమాలు నటించే సమయం ఇప్పుడు ఆయనకి లేదు. ప్రతి క్షణం అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కేటాయిస్తున్నారు.
వారి భవిష్యత్తు కోసమే పాటుపడుతున్నారు. సినిమాల కోసం సెప్టెంబర్ చేస్తాను కానీ సెప్టెంబర్ చేసిన పరిస్థితి నాకు కనిపించట్లేదు ఈ వరదల వలన. అంత కష్టపడుతున్న వ్యక్తి ప్రకటించారే, ప్రజలకు ఇవ్వాలని ఆశపడి కోరుకున్నారు, ఇచ్చారే. మరి నీకు మనసు రాదా జగన్? ఎందుకు రాదు? దోచుకున్నావు లక్షల కోట్లు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లక్షల కోట్లు దోచుకున్నావు. ఇవ్వాలి జగన్, ఇచ్చి మాట్లాడాలి జగన్. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు వేరే డబ్బులు ఇవ్వాల్సిన, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నావు? నువ్వువా? ఎప్పుడు జగన్ దోచుకోవడమే కాదు, దోచుకున్న దాంట్లో ప్రజలు కొంత ఇవ్వాలి. తెలుసుకో జగన్. ఏంటి జగన్ అన్నది? నువ్వు ఎమ్మెల్యే టికెట్లకి ఎవరిని ఎదురుకు వస్తే 10 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నావు కదా, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అలాగే ఒక ఎంపీకి 50 కోట్లు తీసుకుని ఒక ఎంపీకి సీట్ ఇస్తున్నావు కదా, ఆ 50 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నేను చెప్తున్నా, సహజంగా నువ్వు ఒక 1000 కోట్లు తెలుగు ప్రజలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది వాస్తవం. 1000 కోట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు జగన్. అప్పటిదాకా తెలుగు ప్రజల కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. అటువంటి శక్తి సామర్థ్యం నీకు లేవు. ఒక నీచుడివి, నికృష్టుడి, పరమ దరిద్రుడివి. ఎందుకంటే 1000 కోట్లు ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడు ఇచ్చి, నేను మంచివాడిని, నేను నిరూపించుకో, సెల్యూట్ చేస్తా. 1000 కోట్లు ఇవ్వలేకపోతే నీ అంత దరిద్రుడు లేడని నేను చెప్తాను. ఎప్పుడైనా సరే మనిషిగా జీవించడానికి ప్రయత్నించే జగన్, మనిషిగా జీవించడానికి ప్రయత్నించే, దానం చేయి, దోచుకున్న దాంట్లో కొంత పంచు.